హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి వాట్ మై బేబీ ఈట్ ఇన్ లంచ్ అనమాట. లంచ్లోకి మా 10 months ఓల్డ్ బేబీకి నేను ఏం పెడతాను ఏంటి అనేది ఈ వీడియోలో. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి దానికి నేను యాక్చువల్గా ఈరోజు మా పెద్ద పాపకు నేను దొండకాయ వేపుడు చేస్తున్నాను. తినకు కూడా నేను కొంచెము దొండకాయలు తీసి పెట్టాను అనమాట. చిన్న పాపకు కూడా నేను ఈరోజు దొండకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. తనకు చేసే రెసిపీలో బీన్స్ అండ్ క్యారెట్ అండ్ ఆలు ఈ 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్. వెజిటేబుల్స్ మెయిన్గా ఉండాలి బేబీస్ ఫుడ్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి వీటిని ఫస్ట్ ఒక 2-3 times వాష్ చేసి అండ్ ఇదేంటి ఉప్పు వాటర్లో కూడా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. గ్లాస్ రైస్ అండ్ పావు గ్లాస్ అంటే దాంట్లోకి ఇంకొంచెం ఇట్లా చేతితో తీసుకొని వేసాను అనమాట. వీటిని ఇప్పుడు మనం వాష్ చేసుకొని 1/2 hour పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ వీటిని వాష్ చేసుకొని పక్కన పెట్టేస్తే బేబీ గ్యాస్ ఫామ్ అవ్వదు. ఈ పప్పుల ద్వారా పప్పులు కనీసం 1/2 hour అయినా నానాలని చెప్పారు. అండ్ మనకు కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉండాలంటే పప్పులు నానాలి. అంటే కందిపప్పు, మినపప్పు ఇవన్నీ నానబెట్టే చేసుకోవాలి. పెసరపప్పు కూడా మనం కిచిడి అవి చేసేటప్పుడు వాష్ చేసి అట్లా చేస్తాం కదా, అట్లా చేయకూడదు. కనీసం ఇవి 1 or 2 hours అయినా నానాలి. ఇప్పుడు మనకి కుక్కర్స్ ఇవన్నీ వచ్చేసి మన పనిని ఈజీ చేసాయి అనమాట. ఊరికట్లా వాష్ చేసి కుక్కర్లో వేస్తే అవే అయిపోతుంది కదా అని అయితే అనుకుంటున్నాము. అట్లా కాకుండా వీటిని నానబెట్టాలి. నేనైతే 1/2 hour నానబెడుతున్నాను. ఇప్పుడు రైస్ అండ్ పప్పుని మంచిగా ఒక 3 times వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసేసి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేద్దాము. మంచిగా సోక్ అవుతాయి. అండ్ ఇప్పుడు మనం దీంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుందాం. నేను ఫస్ట్ ఇది దొండకాయ సారీ అండి, అప్పుడప్పుడు స్ట్రక్ అయిపోతూ నేను 1/2 carrot తీసుకున్నాను. 1/2 carrot నేను తినేస్తాను అనమాట. ఇది ఎందుకంటే ఇప్పుడు కట్ చేసి పెట్టి తర్వాత దాంట్లోకి యాడ్ చేయలేము కదా, అందుకోసం అని చెప్పేసి అది నా కడుపులోకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొటాటో ఒక 3 times మంచిగా వాష్ చేసుకున్న తర్వాత పీల్ తీసేయాలి. ఇది కూడా 1/2, క్యారెట్ 1/2, ఆలు 1/2, కొన్ని ఇవేంటి దొండకాయలు, బీన్స్ నేను ఈజీగా ఒక 6-7 అట్లా వేస్తాను. బీన్స్ చాలా హెల్త్కి మంచిది, ఐరన్ ఉంటుంది. వీటిని ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి వచ్చేసి దొండకాయ, ఆలు, క్యారెట్ అండ్ బీన్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఇవన్నీ కుక్కర్లో వేసేసుకుందాం. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ అండ్ పప్పు కూడా వేస్తున్నాను. వన్ గ్లాస్కి 5 glasses ఆఫ్ వాటర్ అన్నమాట. దీంట్లో సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మా పాపకు 10 months కాబట్టి 1 year వరకు సాల్ట్, షుగర్, హనీ ఇదేం లేదనమాట, అవాయిడ్ చేయాలి. నెయ్యి పిల్లలకి ఎంత ఎక్కువ పెడితే అంత మంచిది. మనం నెయ్యి వేసుకుందాం. నేను ఒక స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇదేమంటారు మొత్తం అయిపోయిన తర్వాత తినిపించేటప్పుడు నేను కొంచెం కలిపి తినిపిస్తాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిరియాలు దంచి వేసుకుంటున్నాను. ఒక చిటికెడు పసుపు, కొంచెం పసుపు వేసుకోవాలి అంతే. చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ. ఇంకా ఇప్పుడు దీనికి విజిల్ పెట్టేసి ఒక 6-7 విజిల్స్ వరకు వదిలేయాలి. అట్లానే 6-7 విజిల్స్ మంచిగా కుక్ అయిపోతుంది. కుక్ అయిన చూడండి ఇలా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్మాషర్ తోటి స్మాష్ చేసుకుందాం. నేను ఈ
విధంగా స్మాష్ చేసుకున్నాను. మీకు ఇంత చిక్కగా చాలనుకుంటే ఇట్లానే ఉంచేసుకోండి, లేకపోతే కొంచెం పల్చగా కావాలంటే కొన్ని వాటర్ పోసి మళ్ళీ కొంచెం స్టవ్ మీద కొంచెం సేపు పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట. నేను చేసిన ఈ రెసిపీ మా పాపకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.